ఏ రాజకీయ నాయకుడు తన సొంత పాపులారిటీని దిగజార్చుకోడని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర శివారు రాజేందర్ నగర్ బండ్లగూడ జాగీర్లోని మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకి మద్దతు తెలిపారు. నోటిఫికేషన్ అనేది ఇన్స్పెక్టెడ్గా జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు. 10 రోజుల క్రితం మహాత్మా గాంధీ సరోవర్ అభివృద్ధి చేస్తామని 60 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం అపార్ట్మెంట్ వాసులకి నోటీసులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న విశ్వేశ్వరరెడ్డి ఎక్కడో పొరపాటు జరిగిందని తానే స్వయంగా వెళ్లి సీఎంతో మాట్లాడి ఈ నోటీసులను ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నిస్తానని అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుస్తానన్నారు. రాజకీయ మంచోళ్ళున్నా చెడ్డోళ్ళున్నా ఈ పార్టీలున్నా ఆ పార్టీలున్నా ఏమున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు తన సొంత పాపులారిటీని దిగజారేటట్టు చేయడు. ఇది డెఫినెట్లీ అట్లయింది. సడన్ గా నోటిఫికేషన్ ఉండొచ్చు అంటే కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ కొన్నిసార్లు ఇంట్లో చిన్న ఇంట్లోనే మిస్కమ్యూనికేషన్ అయితే పెద్ద చిన్న కంపెనీలు అయితే పెద్ద గవర్నమెంట్ సంస్థ అవుతుండొచ్చు. ఒక హోప్ ఉంది ఏంటంటే ఇది ఒక మిస్టేక్ అని, కానీ మిస్టేక్ కాదు కావాలని ఉంటే మేము ఊకే ఉండము.